టమాటాలు ముఖ్యంగా ఉడకబెట్టుకుంటే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది దీంట్లో, విటమిన్ సి కూడా ఉంటుంది. లైకోపీన్ ఏమో స్పర్మ్ మార్ఫాలజీ ఇంప్రూవ్ చేస్తుంది, మొటిలిటీ కూడా. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది టెస్టిస్ లో అంటే ఒక పాయిజనస్ వాతావరణం అనేది తగ్గుతుంది. టమాటాల్ని మీరు సాసుల్లో, సూప్స్ లో మీరు వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. డార్క్ చాక్లెట్ కూడా మంచిది, కానీ తక్కువ తినండి. L-arginine, ఫ్లావెనాయిడ్స్, మెగ్నీషియం ఉండడం వల్ల వీర్యం వాల్యూమ్ అనేది ఇంప్రూవ్ అవడం, స్పర్మ్ కౌంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ టెస్టిస్ కి బ్లడ్ ఫ్లో కూడా ఇంప్రూవ్ అవడం వల్ల ఓవరాల్ గా హెల్త్ బాగుంటుంది. 70% డార్క్ చాక్లెట్ మీరు రోజు ఒక చిన్న ముక్క తినగలిగితే చాలా మంచిది. బెర్రీస్ లో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆమ్లా వస్తాయండి. ఉసిరికాయలు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాయిల్స్ ఉండడం వల్ల స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉంటుంది. విటమిన్ సి చాలా మంచిది ఒంటికి. స్పర్మ్ కౌంట్ ను అగ్లూటినేషన్ అంటే స్పర్మ్ కి అతుక్కొని ఉండడం అనేది జరుగుతుంటే విటమిన్ సి తగ్గిస్తుంది. దీన్ని మీరు స్మూతీస్ లాగా పెరుగులో వేసుకోవచ్చు, ఫ్రెష్ గా తినొచ్చు. తర్వాత హోల్ గ్రెయిన్స్, లెంటిల్స్ అంటే గోధుమలు, పప్పులు వస్తాయి, పెసరపప్పు, మినపప్పు అన్ని. దీంట్లో విటమిన్ బి, జింక్, సెలీనియం ఉండడం వల్ల టెస్టోస్టెరాన్ మెటబాలిజం ఫార్మేషన్ బాగుంటుంది, స్పర్మ్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ బెటర్ అవుతుంది, దీనివల్ల హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీరు దాల్, కిచడి, ఓట్స్, బ్రౌన్ రైస్ ఇలాంటివన్నీ కూడా కన్స్యూమ్ చేయొచ్చు. ఎలాంటివి తినకూడదంటే ప్రాసెస్డ్ మీట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ తినకండి, ఎక్కువ ఆల్కహాల్, మందు ఎక్కువ తాగకండి, షుగరీ సోడాస్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ అవన్నీ వద్దు, జంక్ ఫుడ్స్ వద్దు, ప్లాస్టిక్ ప్యాకేజ్ ఫుడ్స్ వద్దు, అంటే ప్లాస్టిక్ లో కట్టిన ఫుడ్స్, మెర్క్యూరీ హై ఉన్న ఫిష్, సోడ్ ఫిష్ అని అమ్ముతుంటారు, అవన్నీ కన్స్యూమ్ చేయకండి, మీ ఒంటికి మంచిది కాదు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.